హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. కాస్త లేట్ అయిపోయింది, పండగ పోయినాక 2-3 డేస్ అవుతుంది. అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేకి కుదరట్లేదులేండి. ఇంకా తెలుసు కదా, ఇంట్లో పనులు, ఆ ఇల్లు ఈ ఇల్లు షాపు, ఇంకా చాలానే ఉన్నాయి పనులు. అందుకోసం ఇంకా లేట్ అయిపోయింది. ఇక్కడ ఇంట్లోనే మందాసనం పెట్టుకున్నాను, చెప్పినా కదా ముందు వీడియోలో. ఇంక ఇక్కడ ఆ రోజు మార్నింగే ఇడ్లీ చేసింటి. ఇంకా మా చెల్లెల కొడుకు కూడా వచ్చినాడు అనమాట. ఇంకా వాడు ఊరు వెళ్ళాలని అంటుంటే ఇంకా వాడి కోసం అని ఫస్ట్ టిఫిన్ చేసేసి, అందరి కోసం లేండి, ఇంకా వాడైతే ఫస్ట్ తినేసి వెళ్తా పెద్దమ్మ అంటే సరే అనేసి వాడికి ముందు పెడుతున్నాను అనమాట. ఇంకా పెట్టేసి ఇంకా వాడు వెళ్తా అంటే అదే ఇక్కడ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీలు పెట్టేసిన తర్వాత వాడు తింటే ఇంక వెళ్తాడు కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది లే పెద్దమ్మ అంటే సర్లే నాన్న అని ముందు వాడికి పెట్టేసినాను. అదో చూడండి, మా చిన్న హీరో వీడు, నా కొడుకు పెద్ద హీరో. ఇంకా అదే తింటున్నాడు. చట్నీ ఇడ్లీ చేసేసిన. ఇంకా తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోయినాక ఇంట్లో అంతా చేసేసుకొని, ఇంకా పాపకు ఆ రోజు హాలిడేనే లేండి, తను కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా ఇక్కడ నేను కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. అసలు వినాయక చవితి పండుగ అంటే ఎంత గ్రాండ్గా చేసేదాన్ని అంటే, అసలు పప్పుల కర్జికాయలు, కొబ్బరి కర్జికాయలు, బుడ్డల కర్జికాయలు, బెల్లం కర్జికాయలు, చక్కెర కర్జికాయలు, వామ్మో ఎన్ని చేసేదాన్నో. అసలు అప్పుడు మనకు ఫోన్లు లేవు, వీడియోలు లేవు తీసుకునికే. నేను చాలా రకాలు చేసేదాన్ని. ఇప్పుడు అసలు ఏవి చేయట్లేదు. 2 years అవుతుందేమో. అసలు ఫుల్ బిజీ అయిపోయినానా. ఓన్లీ అసలు భక్షాలు కూడా ఈ ఇయర్ అయితే మరి ఘోరం అనుకోండి, భక్షాలు కూడా చేయలే, కుడుములు చేస్తున్నాను. ఇంకేం చేద్దాం చెప్పండి, ఎప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఇంకా నా కొడుకు ఉండ్రాళ్ళు కూడా చేయమ్మా అంటే, మామూలుగా అయితే ఖచ్చితంగా చేస్తాలేండి, కానీ వాడు ఉండ్రాళ్ళు కూడా చేయమ్మా, నేను సపరేటు పెట్టి మొక్కుంటాను అంటే సర్లే అనేసి ఇంకా ఉండ్రాళ్ళ కూడా చేస్తున్నాను అనమాట. ఇట్లా ఇంకా నేనే ఫస్ట్ చిన్నగా రేకులు రుద్ది వీటిని కుడుములు అంటారు. మరి ఎంతమందికి తెలుసు అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. భక్ష్యం వేరు, కుడుములు వేరు, ముద్ద భక్ష్యాలు వేరు, చాలా రకాలు ఉన్నాయిలేండి. పేర్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. వీటినైతే మా సైడు కుడుములు అంటారు. మరి ఎవరెవరు ఏమని పిలుస్తారు అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇంకా పూజ అయితే అక్కడ పాప చేస్తుంది, ఇక్కడ నేను వంట చేస్తున్నాను అనమాట. వంట అంతా అయిపోయింది, ఫైనల్ అనమాట ఇది. ఇంకా కుడుములు చేసేసి నైవేద్యం పెట్టేసి మళ్ళీ అక్కడ మా ఇంటి దగ్గర దేవుడు ఉన్నాడు కదా, గణపతిని పెట్టినారు మా సొంత ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళి అక్కడే కొబ్బరికాయ కొట్టుకోవాలనేసి ఇంకా ఫస్ట్ ఇంట్లో అయితే చేసుకుంటున్నాం. చూడండి, కొంచెం దేవుని కూడా ఇరుకైపోయింది, కొంచెం చాలా ఇరుకైంది, అయినా కానీ ఎంత కళ ఉంది కదా, అసలు సూపర్ ఉంది. నాకైతే ఎంత నచ్చిందో చూడండి. నైవేద్యాలు ఇంకా 2 బట్టలు ఉంది, పైన ఒకటి కింద ఒకటి పెట్టుకున్నాము. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో కదా, నాకు అదే అనిపించింది. ఎంత కళ ఉందంటే అసలు అంత కళ ఉంటుంది. ఏమో ఇంకా అది నాకు నచ్చేస్తుంది అంతే, అంత బాగుంది. ఇంకా మా ఆయనతోనే పూజ చేయిస్తున్నాం అనమాట. ఇంట్లో మగవాళ్ళతో చేయిస్తేనే మంచిదంట. అందుకోసం మ్యాక్సిమం పండగలకు మిగతా టైంలో అసలు రాడులేండి దగ్గరికి, దేవుని దగ్గరికి కూడా రాడు. మిగతా టైంలో మాత్రం ఇంకా నేను లేదు మీరే చేయాలని చెప్తుంటా. ఇంకా అందుకని ఆయన్నే చేస్తుంటాడు. ఖచ్చితంగా ఆయన చేతినే చేయిస్తాను. మేమందరం పక్కన ఒక నించొని చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా అదే ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇంకా హారతి కూడా ఇస్తున్నాడు ఆయననే. ఇంకా తర్వాత ఇక్కడ వినాయకుడిని పెట్టుకున్నాం కదా, ఇంక ఇక్కడ వినాయకుని దగ్గర కూడా ఇంకా నైవేద్యం పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా అన్నీ పెట్టేసుకొని ఆయనతోనే ఇక్కడ కూడా ఆయనతోనే పూజ చేయిస్తున్నాం అనమాట. ఇంకా మేమందరం పక్కన ఒక కూర్చున్నాము ఆయన చేస్తూ ఉంటే. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. లోపలనేమో కొబ్బరికాయలు 2 కొట్టినాము, మళ్ళీ ఇక్కడ వినాయకునికి ఒకటి. ఫస్ట్ ఇంట్లో చేసుకున్నాక ఇక్కడ దేవునికి చేస్తున్నాం అనమాట. చేసేసి అందరం మా ఇంటి దగ్గర అది వినాయకుని పెట్టినారనమాట, అక్కడికి వెళ్ళాలా అనేసి ఇంకా ముందు ఇక్కడ చేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టేసుకొని అక్కడికి వెళ్తాము. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకా కొబ్బరికాయ కూడా ఆయనే కొడుతున్నాడు. ఇంకా అందరం కొట్టేసినాడా కొట్టాలనా
ఏవో గరకేమో తీస్తున్నాడు. ఓకే, ఈరోజు వినాయకుడికి తులసి, మామూలుగా అయితే వినాయకుడికి తులసమ్మని పెట్టరంట. అది ఏదో నాకు కూడా పూర్తిగా తెలీదు, సగం సగం తెలిసి చెప్పకూడదు కదా. కొబ్బరికాయ ఎప్పుడు కొడుతున్నాళ్ళండి. అందుకు వినాయక చవితి రోజు మాత్రమే తులసమ్మని పెట్టవచ్చు అంట వినాయకుడికి. అందుకోసం ఈరోజు ఇంకా మనకు దండిగా ఉంటుంది కదా తులసమ్మ, ఇంటి నిండా తులసమ్మనే కదా, ఎక్కడ చూడు తులసమ్మనే ఉంటుంది కదా మిద్దె పైన. సో ఇంకా దండిగా తులసాకులు, శంకుపూలు అన్నీ తెచ్చినారులేండి పిల్లలు అక్కడ నుంచి. ఇంకా మన ఇంటి దగ్గరకు వచ్చేస్తే అన్నీ, ఇక్కడ కొత్తింట్లోకి వచ్చేస్తే అన్నీ చెట్లు ఇంకా అంతా ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఇంకా అదే ఇక్కడ అది కొబ్బరికాయ కొట్టేసి ఇంకా తులసమ్మని పెట్టేసి గరక ఉంది, గరక పెట్టి మేము ఇంకా షోడశ నామావళి అవన్నీ కొంచెం చదువుకుందాము. ఈయన కొట్టేసి ఈయన అంతా కూర్చొని చేయలేండి. ఇంకా నేను పిల్లలైతే కూర్చొని నిదానంగా చేసుకుంటాము. హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఆయన పక్కన ఉంటాడు, మేము మాత్రమే కూర్చొని పూజ చేసుకుంటాం అన్నమాట. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకా మా పిల్లలు కూడా కూర్చొని నిదానంగా అయినా ఓపికతో చేసుకుంటారులేండి. ఇక్కడ నేను పిల్లలే కూర్చొని చదువుకుంటున్నాం. వినాయకుంది ఉంటుంది కదా కొన్ని, అవి ఫోన్లో పెట్టుకొని, నోటికి అంతా వచ్చేంత లేవులేండి, అన్నీ ఫోన్లో పెట్టుకొని చేసుకుంటుంటాం. నేను అన్నీ ఫోన్లోనే పెట్టి చేసుకుంటానులేండి ఆల్మోస్ట్. ఇంకా అదే ఇక్కడ చదువుకుంటున్నాం అన్నమాట నేను పిల్లలు. మా వాడికి ఏవో మరి 1 బుక్స్ కూడా పెట్టేసుకొని, ఇంకా చిన్నపిల్లడమే నాన్న అంటే అవునమ్మా నేను ఇంకా చిన్నపిల్లని అనేసి వాడివేవో 2 బుక్స్ తెచ్చి పెట్టుకున్నాడు ఇక్కడ. పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం అనమాట మేము ముగ్గురం కూర్చొని. ఆయన మమ్మల్ని వీడియో తీస్తున్నాడు, మీరు కూర్చొని చేసుకోండి నేను వీడియో తీస్తాను అనేసి మమ్మల్ని ఆయన వీడియో తీస్తుంటే మేము మాత్రం కూర్చొని పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ అయిపోగానే ఇంక మళ్ళీ మా ఇంటి దగ్గర పెట్టినారు కదా వినాయకుడిని, ఆయన దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొబ్బరి నైవేద్యం అని తీసుకొని పోయి కొబ్బరికాయ కొట్టుకొసుకుంటానమాట. ఇంకా అది ఎప్పటి నుంచో అలవాటు. ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ అయిపోతేనే అక్కడికి వెళ్ళేసి అక్కడ నైవేద్యం ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని పోవాలి. లేట్ అయిపోయింది, ఏమన్నా పూజ అయిపోయింటుందో ఏమో అనుకుంటుంటే, కానీ మేము వెళ్ళేసరికి ఇంకా అయ్యే పూజ అయితే స్టార్ట్ చేసినాడు. మేము వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ చేసేసుకున్నాక ఇంకా నిదానంగానే అప్పుడు అనిపించింది అక్కడికి వెళ్ళినాక, అమ్మయ్య ఇంకా లేట్ ఏం కాలేదులే. అవి కూడా మరి ఇంకా వినాయకులు ఉంటారు కదా, అందరి దగ్గర పూజలు చేయాలా. సో ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి లేట్ అయినట్టుంది. ఇంకా మాది లేటే, అయ్యేది లేటే సరిపోయింది. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అయింది అనమాట పూజ. ఇంకా ఇక్కడంతా చేసేసుకొని ఇంకా అందరం పత్రి పెట్టి, ఆయనకు గరక ఇష్టం కదా, పత్రి కాదు గరక ఇష్టం కదా ఆయనకు. ఇంకా అందుకోసం గరక కూడా పెట్టేసి ఇంకా అందరం మొక్కొని, ఆయన కొబ్బరికాయ కొట్టి పక్కకు వచ్చినాడు. మేమందరం మొక్కొని నేను పిల్లలు ఇంకా మళ్ళీ ఒకసారి అంతా వీడియో తీసుకుందామని మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇంట్లో చూడండి అసలు ఎంత కళ ఉంది కదా, అసలు సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పూలు కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి వస్తుంది కళ, ఖచ్చితంగా చెప్తా నేను. ఇది మాత్రం వాస్తవం. మనం ఎంత అందంగా, ఎంత ఇష్టంగా, ఎంత ఓపికతో చేసుకుంటే రిజల్ట్ అంతకంటే అందంగా, అంతకంటే పాజిటివ్గానే వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసినాము, ఇంట్లో అయిపోయింది. చూడండి మా వినాయకుడు ఎంత బాగున్నాడు కదా, బొజ్జ గణపయ్య. ఎంతమంది ఇవి ఇట్లా పండగ చేసుకున్నారు ఏంటి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా పిల్లలతోనే ఎప్పుడైనా పిల్లలే చేస్తుంటారులేండి, పెద్దవాళ్ళు తక్కువ, పిల్లలే ఎక్కువ ఉంటారు. పిల్లలు కలిసి పెట్టుకున్నారనమాట, పిల్లలందరూ కలిసి. ఇంకా మేము అంత అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక ఫోటో అయితే దిగాలి కదా మనం. సో ఇక్కడే నలుగురం నించొని, ఇంకా నలుగురం ఉండడం తక్కువ కదా, అందుకని నలుగురం నించొని ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మా ఇంట్లోకి వచ్చినామన్నమాట. ఖాళీ అయిపోయింది కదా ఇల్లు, ఏమన్నా తీసుకుపోయేటివి ఏమన్నా ఉన్నాయేమో అనేసి ఒకసారి చూస్తున్నాము.
ఎట్లుంది ఏంటి మీకు కూడా ఒకసారి చూపించాలి కదా. ఖాళీ అయిన తర్వాత ఇల్లు ఎలా ఉంది, అప్పుడు ఇల్లు ఎలా ఉన్నింది, ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది చూసేయండి. అంత మెస్సీగా ఉంది. క్లీన్ చేయాలి. కొంచెం పైన క్లీన్ చేసుకొని పోదామని ఇక్కడ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకా నలుగురం ఉంటే తలా ఒక పని చేస్తే అయిపోతుంది కదా, అందుకని ఇంకా చేసుకుంటున్నాము మేమే. చూడండి, ఇదేమో కిచెన్ కదా, ఇదేమో హాలు, కిచెన్ హాలు. ఇంకా బాగుంది మా ఇల్లు, కాకపోతే మాకు చిన్నగా అయిందనమాట. సో అందుకోసం ఇంకా వేరే ఇల్లు తీసుకోవాల్సింది వచ్చింది. పైన కూడా ఉంది సామాను, తీయాలి. అంత క్లియర్ అయితే అవ్వలేదు, చెయ్యాలి క్లియర్ అయితే. ఇంకా టైం పడుతుందిలేండి చేయాలంటే కొంచెం. అందుకోసం పైన మాకు ఏమేమి కావాలా, ఇంకేమన్నా ఉంటాయా పేపర్స్ అవి ఇవి ఉంటాయి కదా అవసరమైనటివి. ఇంకా అందుకోసం వాటి కోసం వచ్చి చూసి మళ్ళీ ఇంటికి వచ్చేసి భోంచేసేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మూవీ ప్లాన్ చేసినాము. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఆ రోజు అయితే ఆయన కూడా ఇంటి దగ్గర ఉంటాడు, మిగతా రోజుల్లో కుదరదు. సో అందుకోసం ఈవినింగ్ ఇట్లా పూజ, సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలి కదా, పాపనే చేసిందిలేండి. చూడండి, అసలు ఎప్పుడైనా సరే మా ఇంట్లో దేవుని గుడి ఎక్కడైనా సరే నేను అక్కడే, అంటే ఇక్కడ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే తెగ నచ్చిందిలేండి, అసలు అంతా ఇంత కాదు. ఇంకా ఇక్కడ కూడా పూజ చేసేసుకొని ఇంకా సినిమాకి వెళ్ళాలని ఇంకా రెడీ అవుతున్నాము. ఫస్ట్ పూజ చేసేసి కదిలిచ్చేసి ఇంకా ఆయనను గణపయ్యను నెక్స్ట్ డే నిమజ్జనం చేయాలి కదా, అందుకోసం ఈవినింగే కదిలిచ్చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే నిమజ్జనానికి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట స్వామిని. ఇది ఇంకా ఖచ్చితంగా పండగ నెక్స్ట్ డే ఇంట్లో అయితే మ్యాక్సిమం ఎవరైనా 3 days లేకుంటే 1 day ఆ రోజు ఈవినింగే పెట్టేస్తారు. నేను ఈవినింగ్ ఎందుకని పెట్టలేదు, ఇంకా మ్యాక్సిమం అట్లనే చేస్తుంటారులేండి అందరూ. ఇంకా ఈవినింగ్ పూజ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం ధూపం అది వేసి చదువుకొని ఇంకా వెళ్ళాలా అనేసి రెడీ అవుతున్నాము. పాప చేస్తుంది పూజ, నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.